రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసరికి కొత్త సరుకు. ఆ కొత్త సరుకు దేని గురించి అంటే ఫ్లవరింగ్, పూత గురించి. మన పంటలో వచ్చే పూత అధికంగా రావాలంటే ఏం చేయాలి, ఏం మందులు కొట్టాలి అనే దాని గురించి, దాంట్లో వచ్చిన కొత్త దానం పురుగు మందులు ఏమేంటి అనే టాపిక్ గురించి ఈ రోజు నేను చెప్పదలుచుకుంటున్నాను. జనరల్ గా మన పంటలో పూత ఎక్కువ రావడానికి రకరకాల వీడియోస్లలో రకరకాల కెమికల్స్ మందులు చెప్తా ఉంటారు. ఆ మందులు చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం వాడేది ఫ్యాంటాకు, దాంతో పాటు క్వాంటిస్, దానితో పాటు లెజెండ్, దానితో పాటు క్రాప్ మ్యాక్స్, దానితో పాటు బ్లూమ్ ఫ్లవర్, దానితో పాటు స్మైల్ బాటిల్స్, ఇటువంటివన్నీ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము ఎక్కువ ఫ్లవరింగ్ రావడం కోసం. అయితే వీటితో పాటు మార్కెట్లో కొత్తగా ఫ్లవరింగ్ రావడం కోసం ఏమేమి మందులు వచ్చాయంటే ఒక 3 రకాల మందుల గురించి ఈరోజు ఇంట్రడక్షన్ చేస్తాను. ఫస్ట్ మందు వచ్చేసరికి పీపీ మిక్స్. ఇది తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి ఆల్బగ్ అనే కంపెనీ. ఇది వచ్చేసరికి 1 లీటర్ 3 ఎకరాలకు వాడాలి. దీని మీద ఏం రాసి ఉంటుందంటే ప్లాంట్ రీఛార్జ్ అని రాసి ఉంటుంది. అంటే దీంట్లో గ్లూకోనేట్స్, దాంతోపాటు లాక్టేట్స్, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్, దాంతోపాటు అమినో యాసిడ్స్, ఈ 4 రకాల కంటెంట్లు దీంట్లో పొందుపరచబడి ఉంటాయి. ఇది అధిక పూత, అధిక కొమ్మ, ఖాతా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి నోవాజైమ్ అనే ప్రొడక్ట్. ఈ నోవాజైమ్ అనే ప్రొడక్ట్ ని కేబీ అనే కంపెనీ తయారు చేసింది. దీంట్లో వచ్చేసరికి ఆస్కోఫిల్లో నోడోసమ్ అనే టెక్నికల్ ఉంటుంది. దానితో పాటు మొరింగా జెనిసిస్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. ఈ మొరింగా జెనిసిస్ ఎక్స్ట్రాక్ట్ అంటే మునగాకు రసం నుంచి తీసినటువంటి కంటెంట్. జనరల్ గా ఈ మునగాకు రసం మానవులు తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ అనేవి తొందరగా మల్టిప్లై అవుతా ఉంటాయి. అదే విధంగా మొక్కకి ఈ మొరింగా జెనిసిస్ ని ఇవ్వటం వల్ల అధికమైన బంపర్ ఫ్లవరింగ్, అధికమైన పూత అనేది వస్తుంది. దానితో పాటు ఇది వచ్చేసరికి లీటర్ 3 ఎకరాలకి. మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి ఏటీపీ అనే ప్రొడక్ట్. దీని ఆల్విన్ టాప్ అంటారు. దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. దీంట్లో వచ్చేసరికి అన్ని రకాల ఫర్టిలైజర్ మిక్చర్స్ అనేవి దీంట్లో పొందుపరచబడి ఉంటాయి. దీని వల్ల కూడా పూత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో జనరల్ గా మనం మన మొక్కలు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో పూత బాగా వస్తున్నది, కానీ ఎక్కువ రాలిపోయినది. అంటే ఎక్కువ పూత లాస్ అయ్యాము. సో ఎక్కువ పూత రావడం కోసం మనం డిఫరెంట్ మందులు ట్రై చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మీరు నేను చెప్పిన ఓల్డ్ మందులు ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు. బట్ వాటితో సాటిస్ఫై అవ్వని వారు ఎవరైనా ఉంటే ఈ 3 రకాల కొత్త ధనం మందులతో స్ప్రే చేయండి, మంచి అవుట్పుట్ ఉంటుంది. దానితో పాటు జనరల్ గా మొక్కలో చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ అనేది హార్మోన్స్ రిలీజ్ వల్ల వస్తుంది. ఈ చలికాలం ఈ టైంలో మన మిరప పంటలో ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే 50 to 60 days క్రాప్ స్టేజ్ లో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఎక్కువ పూత అనేది వస్తూ ఉంటుంది. దాని టైం వచ్చినప్పుడు ఎటువంటి మందుల ప్రభావంతో పూత అనేది రాదు. జనరల్ గా దాని హార్మోన్స్ టైం వచ్చినప్పుడు పూత అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ హార్మోన్స్ అనేది ఇన్ టైంలో రిలీజ్ అవునప్పుడు మనం ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్ మిక్చర్స్ ని, లేదంటే అమినో యాసిడ్స్ ని, ఫల్విక్ యాసిడ్ ని, యూమిక్ యాసిడ్స్ ని, అదేవిధంగా గ్లూకోనేట్స్ ని, లాక్టేట్స్ ని, పెప్టైడ్స్ ని, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ని, అదేవిధంగా ఆర్గానిక్ పొటాష్ ని, ఇటువంటివన్నీ వాడడం వల్ల హార్మోన్స్ రిలీజ్ అయ్యే విధంగా అవి ప్రేరేపిస్తాయి మొక్కలో. ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. సో ఇది అనేది ఫ్లవరింగ్ అనేది మొక్కలో జనరల్ గా ఒక నేచురల్ ప్రాసెస్. మానవుల్లో ఎలాగైతే మెచ్యూరిటీ ప్రాసెస్ ఉంటుందో సేమ్ అలాగే మొక్కలో కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ గాడి తప్పినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ వాడుతూ ఉంటాము. అదేవిధంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా పూత రాలడం జరిగింది. దాని నుంచి రికవరీ చేసుకోవడం కోసం కూడా ఈ పూత మందులు అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ 3 రకాల కొత్త మందులని ట్రై చేయండి, బాగుంటాయి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి తోట వచ్చేసరికి జనరల్ గా వాళ్ళు ఎటువంటి పూతకు సంబంధించి కొత్తదనం మందులు ఏం వాడలేదు. కేవలం వాళ్ళు నోవాజైమ్ కాంబినేషన్, వైరోరేజ్ కాంబినేషన్ లో నోవాజైమ్ మాత్రమే వాడారు. కానీ మీరు చూడండి పూతలు, పిన్నీసులు ఎలా దిగుతున్నాయో ఆ తోటలో. సో అది అనేది న్యాచురల్ ప్రాసెస్. జనరల్ గా మనం కొట్టే మందులు, దాని నుంచి వచ్చే మెత్తదనం కానీ, దాని నుంచి వచ్చే హెల్దీనెస్, మొక్కకి హెల్దీనెస్ వల్ల ఈ ప్రాసెస్ అనేది సక్రమంగా జరుగుతూ ఉంటుంది. అది సక్రమంగా జరిగినప్పుడు ఆటోమేటిక్ గా పూత వస్తుంది, పూత కాస్త కాయ అవుతుంది. దానికి మంచి బలం ఉన్నప్పుడు కాయ అనేది సైజ్ బాగా వస్తుంది, షైనింగ్ వస్తుంది, ఆటోమేటిక్ అన్ని వస్తూ ఉంటాయి.
దీన్ని దయచేసి గమనించండి. ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.